అమెరికాతో వాణిజ్య ఒప్పందం, స్టాక్ మార్కెట్ జోష్పై వివేకం ఫైనాన్స్ సీఎండీ అంతర్జాతీయ నిపుణులు వివికే ప్రసాద్తో మా ప్రతినిధి రంగారావు అందించే జూమ్ ఇంటర్వ్యూ చూద్దాం. డొనాల్డ్ ట్రంప్తో భారత్ ప్రధాని మోదీ గత రాత్రి ఫోన్లో సంభాషించి ఈ ఒప్పందాన్ని ఫైనల్ చేశారు. ఈ ఒప్పందంతో భారత్ స్టాక్ మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుంది. అత్యధికంగా 2000 పాయింట్ల మేరకు స్టాక్ మార్కెట్ దూసుకెళ్తుంది. ఈ మొత్తం పరిణామాలు భారత్ అమెరికా మధ్య కుదిరినటువంటి ఒప్పందం, స్టాక్ మార్కెట్ గమనం వంటి అంశాలపై వివేకం ఫైనాన్స్ సిఎండి వివికే ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగిన మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్, భారత్ అమెరికా మధ్య కుదిరినటువంటి ఈ తాజా ఒప్పందం మీరు ఎలా చూస్తారు? దీని ప్రభావం ఎలా ఉంటుంది? మొట్టమొదటి ఈ కుదిరిన ఒప్పందం ఇద్దరికీ ఎంతో అవసరమైనటువంటిది, ఆమోదయోగ్యమైనటువంటిది, అన్నిటికన్నా ఆచరణీయమైనటువంటిది. ఎందువల్లంటే ఒకవేళ మనం మాట వింటాం కదా అని చంద్రుడి మీద రాళ్లు తీసుకొచ్చి మాకు ఇవ్వని ట్రంప్ అడిగితే మనం ఇవ్వటానికి ఒప్పుకోగలమా? ఒప్పుకున్నా మనం చేయగలమా? చేయలేం. కాబట్టి ఆయన అడిగిన కోరికలు, గొంతెమ్మ కోరికలు ఎన్నో కోరితే అందులో మన యొక్క భారత ప్రభుత్వం చాలా ఏమాత్రం అదురు బెదురు లేకుండా నిన్న ఎదురు నిలబడటమే కాకుండా మనకి కావాల్సినటువంటి కోరికలు ఏమిటి, మనకున్న పరిమితులు ఏమిటి, ఎంతవరకు మీ మాట మేము వినగలము, ఆచరించగలమని స్పష్టంగా చెప్తూనే అదే ఒక లోపాయకారిగా మీకు మాతో కలిస్తే మీకు వచ్చే లాభాలు ఏంటో కూడా చెప్పండి అని టిపికల్ గా చెప్పాలంటే ఒక గుజరాతీ స్టైల్లో బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేయడంతో వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నట్టుగానే కనపడుతుంది. కాబట్టి ఇది ఒకళ్ళ ఓటమి, ఒకళ్ళ యొక్క గెలుపు అనుకోవడానికి అవకాశం లేదు. కాకపోతే మొండివాడు, మూర్ఖుడు గనక ఒక రాజకీయ నాయకుడిగా ఉంటే అమెరికాలో అతన్ని తృప్తిపరచడానికి మనం ఒక మెట్టు దిగితే నష్టం ఏమీ లేదు అని మన ప్రధాని దేశహితం కోరి చేస్తున్నటువంటి చర్యని ఎవరైనా తప్పుబట్టి మీరెందుకు ఫోన్ చేశారో లాంటి ప్రశ్నలు వేస్తే అది అసంబద్ధంగా ఉంటుంది. అందువల్ల ఈ రోజున భారత హితం కోరి చేసినటువంటి చర్యగా చెప్పాలి. లేకపోతే ఇందులో వచ్చే లాభాలు నష్టాలు అనేది క్వాంటిఫై చేయడం అనేది చేయడానికి కష్టమైనా కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఎప్పుడైనా కనుక భారతదేశానికి అమెరికా మధ్య ట్రేడ్ డీల్ దెబ్బతింటే అంతకుముందు అనేక వేదికల్లో అనేక మంది వక్తలు చెప్తూ వచ్చింది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ట్రేడ్ పరిమాణం చాలా చిన్నది, అందువల్ల దాని మూలంగా ఇండియా ఎందుకు దెబ్బతింటుంది అన్నారు. అది నిజం కాదా అంటే నిజం కాదు, నిజమే. కానీ అందులో చూడవలసింది ఏంటంటే మొత్తం జీడిపిలో 0.1%, 0.2% కన్నా 0.5% కన్నా ఎక్కువ ఉండదు కదా అన్నారు. కానీ ఎప్పుడు గమనించవలసింది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి మనం ఎక్స్పోర్ట్ చేసే దాని మూలంగా వచ్చేది ₹1,00,000 ఇన్కమ్ కనుక ఉంటే ఆ ₹1,00,000 పోతే మొత్తం మీద పోయింది ఎంత అండి? కూస్తే 1,00,000 కోట్లే కదా అని అనుకుంటారేమో. కానీ అది చూడవలసింది అంటే 1,00,000 కోట్లు కనుక మనకి ఆదాయం వస్తే ఆ 1,00,000 కోట్లలో దాదాపుగా 90,000 కోట్లు ఇక్కడ లోకల్ సప్లయర్కి వెళ్తుంది. ఆ సప్లయర్లు మళ్ళీ వాళ్ళ సప్లయర్లకు ఇంకొకటి 80,000, ఇంకొకటి 70,000 అట్లా చూసుకుంటూ వస్తే 1,00,000 కోట్లు ఆర్డర్ కనుక క్యాన్సిల్ అయిపోతే మనకి ఇండియా మీద పడే దెబ్బ దాదాపుగా 5,00,000 కోట్ల నుంచి 6,00,000 కోట్ల వరకు ఉంటుంది. రిపుల్ ఎఫెక్ట్ అంటాం. అలా ఎఫెక్ట్ దెబ్బతింటం మూలంగా చాలా మంది యొక్క జీవన వృత్తి కూడా దెబ్బతింటుంది. అందువల్ల మన ప్రభుత్వం కొద్దిగా వంగింది. కానీ ఇక్కడ ఏం చేశారు? క్లియర్ గా డైరీ ఫామ్ మీద మొక్కనేటువంటి పట్టుదలతో ఉండి దాన్ని మీకు ఓపెన్ చేయమని చెప్పడం, దాన్ని వాళ్ళు ఒప్పించడం. అంతకుముందు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అలాగే నెదర్లాండ్స్ ఇవన్నీ కూడా చాలా ట్రై చేశాయి. ఇండియన్ మార్కెట్ లో డైరీ ఫామ్ డైరీ ప్రొడక్ట్స్ కనుక ఎక్స్పోర్ట్ చేస్తే మా అందరికీ బ్రహ్మాండంగా ఉంటుందని. కానీ మన ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మన దేశంలో ఉన్న పాడి పరిశ్రమ మూలంగా కొన్ని వేల లక్షల కుటుంబాలు బ్రహ్మాండంగా జీవిస్తున్నాయి. అంటే కేవలం 1-2 పశువులను పెట్టుకుని వాటి నుంచి వచ్చేటువంటి పాడి పరిశ్రమ నుంచి వచ్చేటువంటి ఉత్పత్తి ద్వారా వాళ్ళ జీవితం వెలబడుతున్నారు. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కావాలో, ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదో క్లియర్ గా తెలిసినటువంటి ప్రభుత్వం కనుకున్నట్లయితే మన ఇంట్రెస్ట్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అమెరికాకి ఇండియా అవసరం ఎక్కువ, ఇండియాకి అమెరికా అవసరం ఎక్కువ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకి ఇండియా అవసరం ఎక్కువ. ఎందువల్లంటే అమెరికా లేకపోయినా అమెరికాతో అంటకాగుతున్న నాటో దేశాలన్నీ కలిపి, యూరో దేశాలన్నీ కలిపి మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయటం అంటే అర్థమేంటి? నువ్వు రాకపోయినా, నువ్వు లేకపోయినా, పెద్దన్నలాగా ఉన్నా ఉండకపోయినా మేము మాత్రం భారత్ని వదులుకోవడానికి సిద్ధంగా లేవని చెప్పడంతో వాళ్లలో కూడా కొద్దిగా అర్జెన్సీ వచ్చింది. ఇప్పుడు మనం ఒక పై చేయి చూపించాలనే ఆత్రం లేకుండా క్లియర్ గా మన ప్రధాని వాళ్ళకి ఫోన్ చేసి ఆయన ఈగోని కూడా సాటిస్ఫై చేయడంతో ట్రేడ్ డీల్ కుదిరింది. ఇక్కడ కొద్దిగా ఎక్కువ మందికి అర్థం కాదు ఏంటంటే 18% చేశానన్నారు అంటే 50% 18 అయిందా, 25% 18 అయిందా అని చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రస్తుతానికి అయింది రెసిప్రోకల్ టారిఫ్ అనే పేరుతో వేసిన 25%ని 18% చేశారు. ఇంకొక 25% పేరు పెట్టింది వాళ్ళు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి టారిఫ్ వేసామన్నారు.
ఇండియా ఇప్పుడు ట్రంప్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటారు, ఈ రష్యా ఆయిల్ మొత్తం కొనటం ఆపేస్తుందని. అలా జరిగే అవకాశాలు ఇండియాలో ఉండవు. ఇండియా చెప్పిందల్లా మీ దగ్గర నుంచి కూడా ఆయిల్ కొంటాం, అంటే ఎవరైనా సరే మాకు తక్కువ ఇస్తే కొంటాం కాబట్టి మీ దగ్గర కూడా కొంటాం. ఒకవేళ మీరు కనుక బ్రహ్మాండంగా వెనిజువేలాలో ఉన్న ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి కెపాసిటీ అంతా మీరు బిల్డ్ చేస్తే ఆ ఆయిల్ని కొనడానికి మాకు అభ్యంతరం లేదు, బికాజ్ అది స్వీట్ క్రూడ్ వస్తే మా రిఫైనరీస్కి యాక్సెప్ట్ అవుతుందని. ఇక్కడ గమనించవలసింది ఏంటంటేనండి, ఇవాళ జరిగినటువంటి అగ్రిమెంట్, అంటే మొత్తం డీటెయిల్స్ అన్ని తర్వాత వస్తాయి, జరిగినటువంటి అగ్రిమెంట్ మూలంగా అనేక పరిశ్రమలు నష్టాలలో నుంచి బయటకు వస్తాయి. అంటే మొన్నటి వరకు భయపడే నష్టాలన్నీ ఉండవు కాబట్టి బయటపడతాయి. అంటే దాని రిఫిల్ ఎఫెక్ట్లో మొత్తం అన్నీ కూడా సజావుగా జరిగిపోతాయి. అంతే తప్ప ఓవర్ నైట్ ఈస్ట్ వన్ కలర్ లాగా ప్రపంచం యొక్క మొత్తం భారతదేశం యొక్క ఆర్థిక ముఖచిత్రం అంతా మారిపోబోతుంది అంటే కాదు, లేదు, అలాంటివి జరగవు. ఉన్నదల్లా అంతకు ముందున్న పూర్వస్థితికి రాకపోయినా పూర్వస్థితికి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో అమెరికా చేసిన తంపరితనం మూలంగా మనం విదేశీ మార్కెట్ అనేక మార్కెట్లకి మనం ప్రయత్నించాం కాబట్టి అందులో సఫలీకృతమయ్యాం. అంటే అక్కడ చిన్న దెబ్బ, అంటే 18% టారిఫ్ ఇంకా ఉండటం మూలంగా జరిగిన దెబ్బ ఆల్రెడీ మిగతా కంట్రీ నుంచి పూడ్చుకోగలిగాం. అందువల్ల ఇండియాకి పూర్వస్థితి వస్తుంది తప్పితే ఉచ్చమైన స్థితి వస్తుంది అనడానికి ఈ అగ్రిమెంట్ మాత్రం కారణం కాదు. కాకపోతే సెంటిమెంట్ ఒకటి మంచిది. రెండోది, అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్లు ఇండియాతోకి అమెరికాకి ట్రేడ్ డీల్ జరిగితే ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా కొద్దిగా ముందుకు వస్తారు కాబట్టి, అంటే దేశాల మధ్యన పరస్పర ఏవగింపు కానీ విరుద్ధమైన భావాలు లేకపోతే వైరం ఉండదు కాబట్టి వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఫారిన్ మనీ ఇండియాలోకి ఆల్రెడీ వస్తున్నది, ఇంకా ముబ్బడిగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్లు అందరికన్నా ముందు ఇటువంటి వాసనల్ని ముందు పసిగడతాయి. అందుకే విపరీతంగా పెరిగిపోయింది. అంతే తప్ప ఈ రోజునే రేపటి నుంచి మార్కెట్లో లాభాలు వస్తాయా లేదా కంపెనీలకు లాభాలు వస్తాయా అంటే అది అంతగా సమర్థించగలిగినటువంటి వాదన మాత్రం కాదు. కానీ ఈ ఒప్పందంతో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉంటుంది అంటున్నారు. ఇది ఏ మేరకు సాధ్యమవుతుంది? ప్రధానంగా ఏ ఉత్పత్తులకు డిమాండ్ ఉండే అవకాశం ఉంది సార్? అంటే మొట్టమొదట ఏ ఉత్పత్తులకు ఉంటుందంటే వాళ్ళ రోజున మనకి ఏ ఉత్పత్తులు అయితే అంతకుముందు దెబ్బతిన్నాయి. ఆక్వా ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నది, టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నది, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లో ఏదైతే ఎక్స్పోర్ట్ చేయడానికి చేస్తున్నారో వాళ్ళు దెబ్బతిన్నారు. వీళ్ళందరికీ కూడా ఓవర్ నైట్ గా బ్రహ్మాండమైన లాభాలు. అందుకే ఆక్వా ఇండస్ట్రీస్ లో కానివ్వండి ఇవన్నీ కూడా ఇవాళ కొన్ని కంపెనీలు 20% అప్పర్ సీలింగ్ లో కూడా పడిపోయాయి. అది సమర్థనీయమా అంటే కాదా పక్కన పెడదాం, కానీ దీని మూలంగా జరిగింది పూర్వస్థితి రావటమే. అంటే అంతకు ముందున్న స్థితి రావడానికి మాత్రం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో దాదాపుగా 6 నెలలు 7 నెలల కాలం పాటు మనం కోల్పోయిన లాభాలు అవి తిరిగి వస్తాయంటే రావు. ఆ కోల్పోయిన లాభాలకు సంబంధించిన పీరియడ్ కి ఇంకా కాంపెన్సేషన్ ఉండదు, కానీ ఎక్కడి నుంచి మాత్రం పూర్వస్థితి వస్తుంది కాబట్టి కొద్దిగా పుంజుకుంటారు. కొన్ని కంపెనీలు ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ చేయలేక స్టాక్ లో పెట్టుకుంటే ఇప్పుడు ఓవర్ నైట్ గా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు స్టాక్ ని మూవ్ చేయగలుగుతారు. అందువల్ల ఎవరికి లాభం అంటే టెక్స్టైల్ ఖచ్చితంగా లాభం, ఆక్వా ఇండస్ట్రీకి లాభం, ఇంజనీరింగ్ గూడ్స్ కి లాభం. అలాగే స్టీల్ ఇండస్ట్రీలో కూడా మనం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే టారిఫ్ వేయడంతో మనం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. చైనా లాంటి కంట్రీలు వాళ్ళ మీద ట్యాక్స్ ఎక్కువ పడటంతో వాళ్ళు వాళ్ళ ఉత్పత్తుల్ని సౌత్ కొరియా, చైనా ఇవన్నీ కూడా మన దేశంలో డంప్ చేద్దామని ట్రై చేశారు. ఇటువంటి సమతుల్యం కానటువంటి చర్యలన్నీ కూడా చెక్ చేయబడతాయి. అందువల్ల భారతదేశానికి రాబోయే రోజుల్లో ఓన్ ఇండస్ట్రీకి, ఇండియాలో డెవలప్ అయిన ఇండస్ట్రీకి ప్రొటెక్షన్ దొరుకుతుంది, ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అన్నింటినీ మించి మనకి మేజర్ ఎక్స్పోర్ట్ ఏంటి? ఎక్స్పోర్ట్స్ లో సాఫ్ట్వేర్ లో. ఆ సాఫ్ట్వేర్ లో కొద్దిగా అనిశ్చితి ఉన్నది ఎంతవరకు అంటే ఈ మనిషి రేపొద్దున్నే సర్వీసెస్ కూడా వేస్తారా అని. అది 1000లోనే మనం చాలాసార్లు అనుకోవడం జరిగింది. కారణం అమెరికాకి ఇండియాకి మధ్య ఉన్న ట్రేడ్ లో బహుశా మన ఇండియన్స్ ఎక్కువ మంది అనుకుంటా ఉండొచ్చు ఇది మనమే బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నామని, కానీ దాని దాదాపు సమానంగా మనం అమెరికా నుంచి సర్వీసెస్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇండైరెక్ట్ గా. అంటే అందువల్ల ఏమొస్తుంది, అందుకే అమెరికా ఎప్పుడు సర్వీసెస్ జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొద్దిగా ఫ్రీ అవుతారు కాబట్టి మ్యాన్ పవర్ మూవ్మెంట్ కూడా కొద్దిగా రెస్ట్రిక్షన్స్ తగ్గితే, అంటే ఇమిగ్రేషన్ అనేది పడిన వాళ్ళకి అమెరికాలో చేసే చర్యలు విదేశీయులు అంటే పర్మిషన్ లేని ఇమిగ్రెంట్స్కి ఇబ్బంది పడుతుంది, కానీ ఇండియాకి ఇబ్బంది లేకుండా ఉంటే మన యొక్క కెపాసిటీ పెరుగుతుంది. మూడవ కారణం, మనకి ఇండియాలో ప్రధానమంత్రి కానివ్వండి మన బడ్జెట్లో ప్రజెంట్ చేసినటువంటి చర్యల వల్ల డేటా వేర్ హౌసింగ్ లా కానీ లేదా డేటా బేస్ ఇక్కడ చూస్తున్నటువంటి డేటా సెంటర్స్ డెవలప్ చేయమని 21 సంవత్సరాల పాటు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో ఎవరు పెడతారు అంటే ఎవరు పెట్టడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని ఆంక్షలు ఉన్నా, ఎంత పరస్పర విరుద్ధ భావాలు ఉన్నా కూడా మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ 3 కూడా ఆల్రెడీ ఇండియాలో పెడతామని కమిట్ అయిపోయినాయి. ఇప్పుడు దానితోడు ఎన్విడియా లాంటి కంపెనీలు, ఇంకా మిగతా కంపెనీలు కూడా ఇండియా వచ్చే ఛాన్స్ ఉంది. అలా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కనుక ఇండియాలో ఊతమ కనుక తీసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ముందు బోలెడంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 21 సంవత్సరాలు ఇండియా నుంచి బయటకు వెళ్ళదు. కొన్ని లక్షల కోట్లు ఇండియాలోకి వచ్చి
21 సంవత్సరాల పాటు ఉన్నాయి అంటే రిపుల్ ఎఫెక్ట్, దాని మూలంగా వచ్చేటువంటి బ్రహ్మాండమైన ఎఫెక్ట్ జీడిపి 8% వెళ్ళినా కూడా ఏమాత్రం ఆశ్చర్యపోవక్కర్లా. అన్నింటినీ మించి చైనా +1 అనే చేసేటువంటి చర్యలు ఇప్పటి వరకు చెప్తున్నటువంటి అమెరికా మాటలకి బ్రహ్మాండమైన బలం ఇది. అంటే రేపటి నుంచి సప్లై చైన్స్ ఇండియా నుంచి తీసుకోవడానికి వాళ్ళు ఏమాత్రం మొహమాట పడకుండా తీసుకుంటారు. ఇలా ఒకటి కాదండి, లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే క్వాంటిఫై చేయడానికి ఇప్పుడే ఇమ్మీడియట్ గా ఇంటూ 2 పెట్టి మల్టిప్లై చేసేట్టుగా పెరిగిపోతుందంటే అది ఉండదు అని గమనించాలి. ఖచ్చితంగా నింపాదిగా ఆలోచించుకుంటే బోలెడన్ని అవకాశాలు ఇప్పుడు వరకు డోర్లు మూసుకుపోయినటువంటి అవకాశాలు ఓపెన్ అవుతాయి. అందువల్ల ఇన్వెస్టర్లకు మాత్రం రాబోయే రోజుల్లో ఫలితాలు బాగా ఉంటాయి, ప్రొవైడెడ్ కొద్దిగానన్నా జాగ్రత్త పడి ఎనాలిసిస్ చేసి కొనుక్కుంటే. అంతేగాని అందరూ కొంటున్నారు కదా ఏదో ఒక షేర్లు కొనుక్కుంటే మళ్ళీ చేతులు కావటం కూడా ఖాయం. కానీ వాణిజ్య ఒప్పందానికి ముందు ట్రంప్ అక్కడ ఉన్నటువంటి యాపిల్, అదేవిధంగా టెస్లా వంటి కంపెనీలను బెదిరించారు. భారత్ లో మీరు పరిశ్రమలు పెట్టకండి, పెట్టుబడులు పెట్టకండి అని. ఇప్పుడు ఆ పరిస్థితి ఉత్పన్నం అవుతుందా? వాళ్ళంతా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా ఉందండి. అసలు ఒకవేళ ఆయన పెట్టొద్దు అమెరికాలో ఇండియాలో పెట్టొద్దు, యాపిల్ వాళ్ళని మీరు చేయొద్దు అంటే కూడా ఎవరన్నా అయ్యారా? ఆయన చెప్పిన తర్వాతే సుందర్ పిచాయ్ వచ్చారు. కానీ సుందర్ పిచాయ్ ఇండియన్ కాబట్టి వచ్చారు అనుకుందాం. మైక్రోసాఫ్ట్ నాదెడ్లో వచ్చారు, ఆయన పెట్టారు. బిల్ గేట్స్ ఓనర్ అక్కడ, మైక్రోసాఫ్ట్ నాదెడ్లో ఓనర్ కాదు. అలాగే సుందర్ పిచాయ్ కూడా ఓన్లీ ప్రొఫెషనల్ మేనేజర్. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి టెస్లా కూడా ఇక్కడ పెట్టక తప్పదు. ఎవరు ఒకళ్ళు కాదండి, అమెరికా తర్వాత టెక్నాలజీగా దిగ్గజ సంస్థలు, నమ్మదగిన మ్యాన్ పవరు, ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్, అన్నింటిని మించి లాజికల్ బ్రెయిన్స్ బాగా ఉన్న వాళ్ళు ఎవరంటే ప్రపంచం మొత్తం మీద ఏషియన్స్ ఎక్కువ ఉంటారు. ఏషియన్స్ లో కూడా ఇండియన్స్ ఇంకా బాగుంటారు. పైగా మనకున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటంటే చాలా చౌకలో ఎడ్యుకేషన్ ఇవ్వటం, కొద్దిగా ఎంప్లాయబిలిటీ గురించి కొద్దిగా ఇబ్బంది ఉన్నా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టి మన ఎంప్లాయీస్, మన కుర్రాళ్ళని లేదా మన చిన్న చిన్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళని ఎంప్లాయబుల్ గా తయారు చేయడానికి స్కిల్స్ ఇంపార్ట్ చేస్తున్నారు. అందువల్ల ఇండియాలో దొరికినంత మ్యాన్ పవర్ వేరే చోట దొరకదు. ఇండియాలో దొరికినంత చౌకగా సర్వీస్ తెచ్చుకోవడానికి వీలవదు. ఇండియా ఈజ్ ట్రస్ట్ వర్ది, డెమోక్రసీ ఉంది కాబట్టి ఆ సిస్టమ్స్ ట్రంప్ గారి లాగా కోపం వస్తే పెరగడం, ఇష్టం వస్తే తగ్గడం లాంటివి ఉండవు. కాబట్టి ప్రిడిక్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇండియాకు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. చైనాలోనేమో ఒక రకంగా నిరంకుశత్వం అనకపోయినా అంతా కూడా అదంతా అథారిటేరియన్. వాళ్ళు షీ జిన్పింగ్ ఏం వస్తే అదే చేయవలసి వస్తుంది. పైగా ఫ్రీడమ్ ఎక్కువ ఉండదు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు, ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ ఉండదు, ఫ్రీడమ్ ఆఫ్ ఓనింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కూడా ఉండదు. అవన్నీ ఇండియాలో లాభం. కాబట్టి ఇండియా గ్రోత్ ని ఇహ నుండి ఆపటం బహుశా ఎవరి వల్ల కాకపోవచ్చు. సార్, ఈ ట్రేడ్ డీల్ లో ప్రధానంగా మనం చూడాల్సింది ఆయిల్ కి సంబంధించి ఉంది సార్. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు, అంటే భారత కంపెనీలు కొనుగోళ్లు కొంత తగ్గిస్తాయని ట్రంప్ చెప్పడం జరిగింది. అదేవిధంగా వెనిజులా ఆయిల్ ని మనం కొనుగోలు చేస్తా ఉంది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు ఏంటి? అంటే ఎప్పుడు కూడా వెనిజువెలా అనేది ప్రపంచం మొత్తం మీద అత్యధిక రిజర్వ్స్ ఉన్న కంట్రీ. ఆ కంట్రీలో ఉన్నటువంటి ఆయిల్ ని కనుక మనం ఎక్స్ట్రాక్ట్ చేయకపోతే, అమెరికా చేయకపోయినా ఎవరైనా చేయకపోతే ప్రపంచం మొత్తానికి కూడా సప్లైలో కొద్దిగా లోటుపాటు వస్తుంది. ఇప్పుడు వెనిజువెలా అధ్యక్షుడిని ఆల్రెడీ డీత్రోన్ చేసేసారు. కాబట్టి ఆ కంట్రీలో కనుక ఎక్స్ట్రాక్ట్ చేద్దాము అనుకుంటే అమెరికాలో ఉన్న చమురు కంపెనీలే తొందరగా ముందుకు రావటం లేదు. 2 కారణాలు. ఒకటి, ఒకవేళ కర్మకాలి మళ్ళీ మడూరో గనక ఆయన ప్రెసిడెంట్ గా అవ్వగలిగితే మళ్ళీ మా ఆస్తులన్నీ గతంలో 2 సార్లు లాక్కున్నారు, అట్లాగే 3ఓసారి కూడా లాక్కుంటారు అని భయపడుతున్నారు. ఒకటి. రెండవది, ఆ దేశంలో దాగి ఉన్నటువంటి అంతర్యుద్ధం అవకాశాలు మాకు పెట్టుబడి పెట్టాలంటే కొద్దిగా వెన్నులో వణుకు వస్తుందని చెప్తున్నారు. అవి 2 తీర్చగలిగితే అప్పుడు అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయడం మొదలవుతుంది. కానీ ఎవరికైనా సరే ఎక్స్ట్రాక్ట్ చేయాలనే తలంపు ఎప్పుడు వస్తుందంటే దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసేయడానికి ముబ్బడిగా అవకాశాలు ఉంటేనే ఉంటుంది. అందులో అమెరికాకి విరుద్ధంగా ఉన్నటువంటి చైనాకి ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు అంతగా ఇష్టపడకపోవచ్చు. కాబట్టి ఇండియాతో కనుక ఫ్రెండ్లీగా ఉంటే, ఇండియా చాలా హంగ్రీ ఆయిల్ కోసం, క్రూడ్ కోసం. కాబట్టి ఇండియా కొనుక్కుంటాను అంటే ఆ రష్యా ఇచ్చే డిస్కౌంట్ లో సగం ఇచ్చినా కూడా మన దేశానికి హితం. కాబట్టి మన ప్రభుత్వం ముందుకు వస్తుంది, రిఫైనరీస్ కూడా కొంటాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా వెనిజువెలా ఆయిల్ కొనటం మూలంగా ఇండియాలో వచ్చే నష్టం లేదు. ఇండియాలో ఇప్పటి వరకు కుట్టినటువంటి అధికమైన లాభాలు ఉండకపోవచ్చు తప్పితే ఇంకేం ప్రమాదం లేదు. పైగా రష్యా గురించి ఎంత గొడవ చేస్తున్న అందరూ కూడా రేపొద్దున్నే రష్యా యుక్రెయిన్ వార్ గనక కొద్దిగా పాజ్ అయ్యో సెటిల్ అయిపోయింది అనుకోండి, అసలు రష్యా అనే మాటే మర్చిపోతాం మనం. అంటే అప్పుడు ఏమొస్తుంది, రష్యా అయినా వెనిజువెలా ఎవరైనా సరే రష్యా డిస్కౌంట్ ఇవ్వదు, వెనిజువెలా డిస్కౌంట్ ఇవ్వకపోవచ్చు. అంటే మార్కెట్లోనే కొంటాం. మనకి ఇండియాలో ఉన్నది కన్సంప్షన్కి ఒక ఆస్పెక్ట్, రెండవది రిఫైనరీస్ ఎక్కువ. అంటే మనం ఏం చేస్తాం, అక్కడి నుంచి క్రూడ్ కొనుక్కుని బ్రహ్మాండంగా రిఫైన్ చేసి యూరోప్కి అమ్ముతున్నాం, నిజానికి యుక్రెయిన్కి అమ్ముతున్నాం, అమెరికాకి, అందరికీ అమ్ముతాం మనకు కావాలంటే. అంటే అర్థం ఏంటి, మనకు ఉండేది రిఫైనింగ్ మార్జిన్ మాత్రమే ఉంటుంది. అందువల్ల ఎక్కడి నుంచి కొంటున్నాం అనేది పెద్ద కారణం, పెద్ద ప్రతిబంధకం కావడానికి అవకాశం లేదు.
అందువల్ల కొనుక్కోవటం మూలంగా వచ్చే నష్టం లేదు. రష్యా నుంచి తగ్గించుకుంటారని ఆయన ట్రంప్ గారు చెప్పిన మాటే, రష్యా నుంచి ఆపేస్తారని. అది భారత ప్రభుత్వం చెప్పలేదు. అమెరికా నుంచి కొంటాము, ఇంకా కొంటాము అంటే అర్థం రష్యా నుంచి కొంటాం ఆపేస్తామని ఆయన తీసుకున్న అర్థం. ఆయన చాలాసార్లు చెప్తాను ఉంటారు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా నేనే ఆపానన్నా మన దేశం ఏముంది, నువ్వు ఆపలేదు అని చెప్పలా, కానీ నువ్వు ఆపావు అని మాత్రం ఒప్పుకోదు. అట్లా కొన్నిసార్లు ఏం చేయాలంటే అంతర్జాతీయంగా డిప్లొమసీలో వాళ్ళు తప్పు చెప్తుంటే, అబద్ధాలు చెప్తుంటే, వాళ్ళ అబద్ధాలని నిజమని మనం ఒప్పుకోకపోతే అది ఆటోమేటిక్గా డైరెక్ట్గా అబద్ధం చెప్పినట్లే. అది డిప్లొమాటిక్ గా చాలా పెద్ద రకంతో చేసే పనులు. అందువల్ల ఆయన చెప్పినట్టుగా రష్యా నుంచి ఆగుతుందా అంటే ఆగడానికి అవకాశం ఇప్పట్లో ఉండదు. ఎప్పుడు ఆగుతుంది? వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వను అంటే, రష్యా ఎంత స్నేహమైన కంట్రీ అయినా మనకి డిస్కౌంట్ ఇవ్వకపోతే కొనుక్కోవాల్సిన అగత్యం లేదు. బికాస్ కమర్షియల్ కన్సిడరేషన్స్ మూలంగా ఎవరు తక్కువకి ఇస్తే వాళ్ళ దగ్గరే కొనుక్కోవటం మన యొక్క అలవాటు. సార్, ఇప్పుడు ఈ పరిణామంతో స్టాక్ మార్కెట్లు చాలా వేగంగా పుంజుకున్నాయి. స్టాక్ మార్కెట్ అంతా కూడా 2000 పాయింట్ ఎగువన లాభాలు వచ్చాయన్నారు. ఈ సమయంలో మదుపరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వేటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? వీటిలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పాలంటే ఇప్పుడు ఈ ఒక్క రోజు మూలంగా ఈ చర్య మూలంగా కొనుక్కోవడానికి ఏంటి అని చూస్తే సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఉన్న షేర్లని కొనుక్కోవాలి. అలాగే కొన్ని ఆక్వా ఇండస్ట్రీస్ కొనుక్కోవాలి. అన్నింటికన్నా ముందు టెక్స్టైల్ ఇండస్ట్రీలో చూడాలి. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో 2 రకాల లాభాలు జరిగినాయి మనకి. ఒకటి, ఈ అంతర్జాతీయంగా ఉన్నటువంటి అమెరికాతో కుదిరిన అగ్రిమెంట్ మూలంగా 2 రకాల మాటలు చెప్పారు వాళ్ళు. ఒకటి, టారిఫ్ బ్యారియర్స్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కూడా తీసేస్తా ఉన్నారు. ఈ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అని చెప్తుంటే చాలా మంది ఇన్వెస్టర్లకి దాని మీద పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా సమగ్రంగా ఉండకపోవచ్చు. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, మన దేశం కనుక డెవలప్డ్ కంట్రీ అని తెలిస్తే అప్పుడు ఈ కంట్రీలన్నీ ఏం చేస్తాయంటే, మీకు ఆల్రెడీ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంది కాబట్టి మీ దేశంలో, మీ దేశం నుండి వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తుల్ని ఇంత క్వాంటిటీనే ఇంపోర్ట్ చేస్తాము, మేము పూర్ కంట్రీస్కి హెల్ప్ చేయాలని చెప్తున్నాం కాబట్టి ఏ కంట్రీ అయితే డెవలప్మెంట్ తక్కువగా ఉన్నదో, ఉదాహరణకి బంగ్లాదేశ్ లాంటిది లీస్ట్ డెవలప్డ్ నేషన్ అనే స్టేటస్ ఇస్తారు వాళ్ళకి. ఆ చిన్న కంట్రీలో ఉంటే వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచాలి అంటే, చిన్న చిన్న వ్యక్తులకు కూడా ఉండాలి అంటే ఆ కంట్రీ నుంచి ఎక్కువ క్వాంటిటీ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని చెప్తారు. అంటే ఇండైరెక్ట్ గా చూడటానికి బాగానే ఉంటుంది, ప్రజాహితం కోరారు కదా అని. కానీ మనలాంటి దేశంలో కూడా పూర్ పీపుల్ చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకపోయినా మీ దేశం మొత్తం మీద బాగానే ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశాలు పుట్టించాల్సిన అవసరం మాకు లేదు అంటారు. ఇప్పుడు ఆ నాన్ టారిఫ్ బ్యారియర్స్ తీసేటువంటి కంట్రీ వైజ్ గా ఉండే క్వాంటిటేటివ్ లిమిట్స్ ని తీసి పక్కన పడేస్తారు. దానికి కారణం ఎఫ్టీఏ, మన ఎఫ్టీఏ యూరోజోన్ తో కనుక్కున్న ఎఫ్టీఏలో వాళ్ళు అటువంటి బ్యారియర్ ని తీసేశారు. ఇప్పుడు వాళ్ళు తీసేస్తే మనం ప్రొడ్యూస్ చేసిన చౌకలో ప్రొడ్యూస్ చేసే క్లోతింగ్ అంతా కూడా యూరోప్కి వెళ్తుంది కానీ అమెరికాకు వెళ్ళదు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కూడా నాన్ టారిఫ్ బ్యారియర్స్ తీసేస్తా ఉన్నారు. అలా మనకి వస్త్ర పరిశ్రమకు వచ్చే లాభాలు ఎక్కువ వస్తున్నాయి కదా అని అన్ని కొనుక్కుందామా, 100 కోట్లు 200 కోట్ల కంపెనీ కొంటామంటే ఇవాళ రేపు పెరగచ్చు ఆ పొంగు కోసం. కానీ ఆ తర్వాత మాత్రం ఎక్కువ రోజు నిలబడాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ బ్రహ్మాండంగా ఉండి, ఇలా టారిఫ్ల మూలంగా ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చింది కంపెనీలు. అలాగే బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ గా ఉండి, అప్పులు తక్కువగా ఉండి, ఇంట్రెస్ట్ తక్కువగా కట్టే కంపెనీలు, ఎక్స్పాన్షన్ కనుక ఆల్రెడీ అండర్టేక్ చేస్తుంటే ఎక్స్పాన్షన్ పూర్తి అవుతున్నటువంటి కంపెనీలు, వాటిలో కనుక కొనుక్కుంటే లాభాలు ఎక్కువ వస్తాయి. కానీ కొద్దిగా వెయిట్ చేయాలి, అటువంటి కంపెనీలు బాగా వస్తాయి. అలాగే ఆక్వా ఇండస్ట్రీస్ లో పబ్లిక్లీ లిస్టెడ్ మరీ ఎక్కువ లేవు, ఉన్న వాటిలో మాత్రం అన్నిటికీ కూడా అవకాశాలు పెరుగుతాయి. బికాస్ ఒక రకంగా ప్రపంచం మొత్తం మీద ఆక్వా ఎక్స్పోర్ట్స్ లో ఇండియాకు ఉన్న సాటి ఇంకెవరూ లేరు. పర్టికులర్ గా మనకి గర్వకారణం ఏంటంటే తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్ర, తెలంగాణ నుంచి పెద్దగా లేకపోయినా ఆంధ్ర నుంచి మాత్రం విపరీతంగా మత్స్య పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు ఎప్పుడూ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అమెరికాకి విపరీతంగా. వాళ్ళకి మాత్రం లాభం మామూలుగా బ్రహ్మాండంగా వస్తుంది. అంతకుముందు కన్నా ఎక్కువ కాదు, అంతకుముందు వచ్చినంత లాభం మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. సో అంతా కూడా కొద్దిగా స్థిరపడటానికి ఫ్యూచర్ గురించి ఆశగా చూడటానికి అవకాశాలు ఎక్కువ వస్తాయి. అందులో ఇన్వెస్టర్లకు అవకాశాలు గ్యారంటీగా వద్దన్నా కూడా మనకు ముందుకు వచ్చి నిలబడతా ఉంటాయి. దీని ప్రభావం రియాలిటీ పై ఎలా ఉంటుంది సార్? రియాలిటీ పైన కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు వరకు మనకి ఒక హైదరాబాద్ మార్కెట్, మనం హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ నే చూసి మొత్తం ప్రపంచం అంతా ఇదే అని చెప్పడం తప్పు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చూస్తే అమెరికాలో హైదరాబాద్ లో వచ్చినంత మాంద్యం ఇంకా ఎక్కడ రాలేదు. అందువల్ల రియల్ ఎస్టేట్ పెద్దగా దెబ్బతిన్నదేం లేదు. ఇప్పుడు జరిగేది ఏంటంటే, రియల్ ఎస్టేట్కి బెంగళూరు కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, దాదాపుగా 1st and 2 రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు కూడా బాంబే, ఢిల్లీ ఉన్నా ఇవన్నీ తక్కువే. ఇవాళ జరిగేది ఏంటి, ఈ రకమైన ట్రేడ్ రిలేషన్స్ కనుక స్టెబిలైజ్ అయిపోతే ఉద్యోగాలు పోయే అవకాశాలు తక్కువ. ఉద్యోగాలు పోయే అవకాశాలు తక్కువైతే స్థిరత్వం ఉంటుంది. స్థిరత్వం ఉంటే ఇన్స్టాల్మెంట్లు సరిగ్గా వస్తాయి. అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీలు ఎవరైతే హౌసింగ్ లోన్లు ఇస్తారో వాళ్ళు బ్రహ్మాండంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే నిలదొక్కుంటారు. బిల్డర్స్ అందరూ నిలదొక్కుంటే కొద్దిగా గొప్ప అవకాశాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా మంచిదే. కాకపోతే రియల్ ఎస్టేట్కి వచ్చే ఎఫెక్ట్ రిపుల్ ఎఫెక్ట్ అంటాం. ఒక మన చెరువులో రాయి గనక వేస్తే ముందు పెద్ద అల,
తర్వాత చిన్నాల, తర్వాత చిన్నాల, చివరికి చిన్నాలు ఉంటుంది. ఆ ఆఖరి రేంజ్ లో ఉంటారు రియల్ ఎస్టేట్. అంతేగాని మొదట్లో ఉండరు. మొదట్లో ఉండేవి ఆక్వా ఫార్మ్స్, లేకపోతే సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు ఇటువంటివి ఉంటాయి, కానీ ఇవి మాత్రం కొద్దిగా దూరంగా ఉంటాయి అన్నమాట. బంగారం, వెండి వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఇవి ధరలు ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా సార్? ఇప్పుడు ఒకసారి మనకి ట్రేడ్ డీల్ అనౌన్స్ చేసాము అని చెప్పగానే ఆల్రెడీ అంతకుముందే ఎప్పుడు కూడా మార్కెట్లు మనకన్నా చాలా ఇంటెలిజెంట్ అండి. అంటే సాధారణ ఇన్వెస్టర్, తెలివైన వాడు అనుకునేటువంటి ఇన్వెస్టర్ల కన్నా కూడా సమగ్రంగా అందరూ కలిపి సమిష్టిగా చేసే డెసిషన్ మేకింగ్ చాలా బాగుంటాయి. ఇప్పుడు సిల్వర్ను గోల్డ్ విపరీతంగా పడిపోవడానికి కారణం అమెరికా ఇండియా మధ్య కుదిరిన అగ్రిమెంట్ అని చెప్పలేం, కానీ ఇప్పుడు కూడా అతిగా పెరిగింది ఏది కూడా నిలబడనివ్వవు. మార్కెట్ ఆటోమేటిక్గా న్యాచురల్ కరెక్షన్ జరుగుతుంది. దాదాపుగా సిల్వర్లో అయితే దాదాపుగా 40% పడిపోవటం, ఇందులో అయితే 17-18% దాకా పడిపోవడం. బంగారంలో కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద అంతకుముందు తీవ్రంగా ఉన్నటువంటి అనిశ్చితి కొద్దిగా తెరిపిన పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఒక దోవన పడి ఆ అనిశ్చితికి కనుక అవకాశం లేదు అని తెలిసినా, అనిశ్చితికి ఉండే అవకాశం బాగా తగ్గిపోయిందని తెలిస్తే బంగారము, వెండి అంటుకోవటానికి సర్ప్లస్ మనీ ఇంట్రెస్ట్ చూపించదు. అవసరమైన వాళ్ళు కొనుక్కోవడానికి ఎట్లాగో తప్పదు, కానీ మిగతా వాళ్ళు మాత్రం కొనుక్కోవడానికి అవసరం ఉండదు. అంటే ఏం జరుగుతుంది? పెరగటానికి అవకాశం తగ్గుతుంది, అంతేగాని పడిపోవడానికి విపరీతంగా అవకాశం ఉంటుందంటే బాగా పెరిగి వచ్చింది కొద్దిగా తగ్గుతుంది. ఇది ఆల్రెడీ బ్రహ్మాండంగా తగ్గింది కాబట్టి ఇంకా తగ్గకపోవచ్చు. అన్నింటినీ మించి ఏదైతే దానికి మరణం ఉండదో, ఏదైతే దాని రూపము రంగు కోల్పోదో అటువంటి ఆస్తులకి మనము ఒక రోజులో జరిగిన పరిణామం బట్టి ఎంతవరకు పెరగచ్చు, ఎంతవరకు తగ్గచ్చు అని చెప్పాలంటే కొద్దిగా కష్టమైన పని. ఇండియాలో ఉన్నటువంటి వ్యామోహం బంగారం మీద, సిల్వర్ మీద విపరీతంగా ఒక అవధులు దాటి పెరిగింది కాబట్టి ఆ రేట్లు కూడా అవధులు దాటి పెరిగాయి. ఇప్పుడు కరెక్షన్ అయింది కాబట్టి కొద్దిగా మోజు తగ్గితే బహుశా ఇంకా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉండకపోవచ్చు. గత కొంతకాలంగా రూపాయి వాల్యూ బలహీన పడుతూ వస్తుంది భారీగా. ఇప్పుడు ఏమైనా బలపడుతుందంటారా? ఖచ్చితంగా బలపడుతుంది. ఎందుకంటే ఇండియాకి ఇబ్బంది వచ్చేది ఎందుకు అంటే, ఇప్పుడు కూడా ఫారిన్ కరెన్సీలో కనుక చూసినట్లయితే మనం ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ కాబట్టి మనకి విదేశీ కరెన్సీ ఎప్పుడు ఉండాలి. విదేశీ కరెన్సీకి ధీటుగా నిలబడగలిగిన ఆస్తి ఏంటంటే బంగారం. మన భారతదేశ ప్రభుత్వం ముందు చూపుగా, రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి ముందు చూపుతో ఆల్రెడీ బంగారం రిజర్వ్లను ఎక్కువ పెంచుకుని 800 టన్నుల కన్నా ఎక్కువ బంగారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఒకవేళ కనుక ఇండియా సక్సీడ్ అయ్యి ఉంటే, గతంలో ఒకసారి ప్రయత్నం చేసి పెద్దగా సఫలీకృతం కానటువంటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, అంటే మీ దగ్గర నా దగ్గర మన ఇళ్లలో ఉన్నటువంటి గోల్డ్ని మానిటైజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం తీసుకొస్తే పెద్ద రెస్పాన్స్ రాలేదు. కొద్దిగా వచ్చింది కానీ పెద్దగా రాలేదు. అది కనుక సక్సెస్ అయితే ఇండియన్ కరెన్సీ విల్ బికమ్ సూపర్ స్ట్రాంగ్ కంపేర్ టు డాలర్ కైనా ఇండియా ప్రపంచంలో ఏ కరెన్సీతో పోల్చినా. ఎందుకంటే మనం ప్రింట్ చేసే కరెన్సీకి సపోర్టింగ్ గా వెనకాల బ్యాంకుల దగ్గర గోల్డ్ రిజర్వ్స్ అన్నా ఉండాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ అన్నా ఉండాలి. ఫారిన్ ఎక్స్చేంజ్ కొనాలంటే వాళ్ళ దేశాల యొక్క పరిస్థితుల మూలంగా మన మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. బంగారం మన దేశంలో విదేశీ పౌరుల దగ్గర ఉన్నదేమో ఎక్కువ, గవర్నమెంట్ దగ్గర ఉన్నది కూడా ఎక్కువే, కానీ దీంతో పోలిస్తే తక్కువ. ప్రజల దగ్గర ఉన్న ప్రభుత్వం ఉన్నటువంటి బంగారాన్ని కనుక మానిటైజ్ చేసే అవకాశం వచ్చి అందులో సఫలీకృతం అయితే నా లెక్క ప్రకారం ఇండియా ఈజీగా సెకండ్ ఆర్ థర్డ్ మోస్ట్ స్ట్రాంగ్ కరెన్సీ ఇన్ ద కంట్రీ అవుతుంది. ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా ఫ్యూచర్ అవకాశాలు, బికాజ్ ఆల్రెడీ ఒకసారి ట్రై చేసాం, పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కాబట్టి కొన్ని రోజులు టైం ఇస్తే అది సక్సెస్ అయితే బాగుంటుంది, కానీ అదర్వైజ్ ఇండియా వాళ్ళకి వ్యామోహం తగ్గినంత కాలం బంగారం రేట్లు కొద్దిగా స్థిరంగానే ఉంటాయి. ఇది భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలని వివేకం ఫైనాన్స్ సర్వీసెస్ CMD వివికే ప్రసాద్ గారు చెప్పారు. రంగారావు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.